బీఆర్ఎస్లో తనకు జరిగిన అన్యాయంపై గలం విప్పింది కవిత. వేరే పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కేసీఆర్ దూతలను పంపించి రాజీకి ప్రయత్నించినా కూడా కేటీఆర్ తనకు చేసిన అన్యాయంపై రగిలిపోతున్న కవిత రాజీ పడేందుకు ఒప్పుకోలేదు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారనే విషయం వెలుగులోకి కూడా వచ్చింది. దీంతో కవిత చేరికపై మీ అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీపీ చీఫ్ హేష్ కుమార్ గౌడ్ని మరికొందరు ముఖ్య నేతలను కూడా అడిగిందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వారి కుటుంబ గొడవలకు కారణం ఏంటనే విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించిన అధిష్టానం కవితను చేర్చుకునే విషయంలో పాజిటివ్గా రియాక్ట్ కాలేదు. దీంతో కవిత సొంత పార్టీ ఏర్పాటు పనులను శరవేగం చేశారు. అందులో భాగంగా తమకు పట్టుకున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించి ఆ ఏరియాలోని తెలంగాణ జాగృతి సభ్యులతో సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. 11 ఏరియాలకు సమన్వయకర్తలను నియమించారు. అంతేకాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో తనకు ఉన్న పట్టుతో అక్కడ పాగవేయాలనుకుంటున్నారు. గతంలో వామపక్షాలకు ఇక్కడ గట్టి పట్టుండేది. ఆ తర్వాతి కాలంలో వారు బీఆర్ఎస్లో చేరినా అందులో కొందరు మాత్రం స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారితో మాట్లాడిన కవిత తమతో కలిసి రావాలని ఆహ్వానించారు. అందుకు వారు సానుకూలంగా కూడా స్పందించారు. దీంతో సింగరేణి నుంచి బీఆర్ఎస్ పతనాన్ని ప్రారంభించనున్నారు కవిత. వాస్తవానికి కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో వివాదం ఎప్పటి నుంచో మొదలైంది. కవితను ఎమ్మెల్సీ చేసే కంటే ముందే కేటీఆర్ కవితకు పెట్టిన కొన్ని షరతులే వివాదానికి కారణమని, అప్పటి నుంచి కవిత రగిలిపోతున్నారని బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతోంది. ఇక లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు బయటకు వచ్చాక వివక్ష ఎక్కువైంది కూడా. అంతేకాకుండా ఆర్థికంగా, రాజకీయంగా కుటుంబంలోనే కుట్రలు మొదలయ్యాయి. దీంతో సమయం కోసం వేచి చూశారు కవిత. కొన్నాళ్లకు బీఆర్ఎస్ అధికారం పోయాక లుకలుకలు కూడా బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి బయటపడింది. ఇక ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేస్, జీఎస్టీ కుంభకోణం, ఇలా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్ని నోటీసులు కూడా వచ్చాయి. వీటిల్లో అరెస్టు కాక తప్పదని పార్టీ నేతలనే భావిస్తున్నారు. అలాంటి టైంలో కూడా కేసీఆర్, కేటీఆర్లు బీజేపీతో రహస్య ఒప్పందాలు కూడా చేసుకున్నారని, పార్టీ కంటే సొంత లాభాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ నేతలే చాలామంది కవితకు చెప్పారట. ఇక తనపై కుట్రలు ఎక్కువ కావడాన్ని కూడా గ్రహించారు కవిత. ఆ తరుణంలోనే కవిత తన తండ్రికి రాసిన లేఖ కూడా బయటికి రావడంతో కవితకు మంచి అవకాశం దొరికినట్లయింది. చేయాల్సిందంతా చేసింది. ఒక్క దెబ్బకు బీఆర్ఎస్లో బీటలు వచ్చేలా చేసింది. మొత్తం మీద కవిత నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఏంటి, ఆమె సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పతనం మాత్రం తప్పదని కూడా చెప్తున్నారు.